ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఇండియన్ క్రికెట్ టీంకు కుర్రాలను అందించే పనిలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. అసాధారణ టాలెంట్ ఉన్న కుర్రాలను వెతికి పట్టుకోవడంలో రాజస్థాన్కు మించిన ఫ్రాంచైజీ లేదని మరోసారి నిరూపించింది. ఇప్పటికే అజింక్య రహానే, రవీంద్ర జడేజా లాంటి వారిని భారత జట్టుకు అందించిన రాయల్స్ ఇప్పుడు మరికొంతమంది కత్తులను తయారు చేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా రాజస్థాన్ జట్టులో ఉన్న 4 ప్లేయర్స్ కు భారత జట్టులో రావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ లాంటి టాలెంటెడ్ బ్యాటర్స్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున దుమ్ము లేపుతున్న ఈ 4 భారత జట్టులో ఉండడానికి ఏ విధంగా అర్హులో ఇప్పుడు చూద్దాం. వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడానికి ప్రధానంగా రేసులో ఉన్నాడు. ఈ యంగ్ క్రికెటర్ ప్రస్తుతం భారత జట్టులోకి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా చూపించడానికి ఆరాట పడుతున్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే దంచి కొట్టడానికి సై అంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో సూర్యవంశీ విధ్వంసాన్ని ఆపేవారు కనిపించడం లేదు. బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ లాంటి స్టార్ బౌలర్లను చిత్తగొడుతున్నాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 250 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ తన విధ్వంసంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. త్వరలోనే సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యశస్వి జైస్వాల్ భారత క్రికెట్లో కంబ్యాక్ ఇవ్వడానికి యశస్వి సిద్ధంగా ఉన్నాడు. కారణం లేకుండా ఇండియన్ టీం నుంచి తప్పించిన జైస్వాల్ మాత్రం తన నిలకడను చూపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ సెలెక్టర్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కోహ్లీలకు బ్యాకప్ ఓపెనర్ గా ఎంపికైన జైస్వాల్ 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అలా అని జైస్వాల్ ఏమైనా ఫెయిల్ అయ్యాడా అంటే కాదని చెప్పాలి. అసలు ఛాన్స్ ఇవ్వకుండానే నువ్వు జట్టులో అవసరం లేదని పరోక్షంగా చెప్పడం ఒక ఆటగాడికి ఎంత బాధ కలిగిస్తుందో జైస్వాల్ కు మాత్రమే తెలుస్తుంది. ఇప్పటి వరకు 23 టీ20లో 36 యావరేజ్ తో 773 పరుగులు చేశాడు. 164 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా ప్రతి సీజన్లో జైస్వాల్ నిలకడగా రాణించాడు. 2025 సీజన్లో 14 మ్యాచ్ల్లో 559 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలా జట్టులో ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నా ఏదో కారణం చెప్పి టీ20 జట్టులోకి రాకుండా చేస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జైస్వాల్ ఖచ్చితంగా భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ధ్రువ్ జురేల్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ధ్రువ్ జురేల్ ను సెలెక్టర్లు భారత జట్టులోకి తీసుకునే సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ ముందు వరకు జురేల్ బ్యాటింగ్ పై సందేహాలు ఉన్నా ఇప్పుడు టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసి రాజస్థాన్ జట్టును గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్ లో ఉండి బాధ్యతగా ఆడుతూ భారీ స్కోర్ ను అలవోకగా చేశాడు. 43 బంతుల్లోనే 81 పరుగులు చేసి టాప్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఐపీఎల్లో జురేల్ బ్యాటింగ్ చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్లా ఆడుతున్నాడు. ఒకవైపు విధ్వంసం, అదే విధంగా మరోవైపు బాధ్యతగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చి స్థానం కోల్పోయిన జురేల్ ను మరోసారి సెలెక్టర్లు పరిగణించే సమయం వచ్చింది. రిజర్వ్ వికెట్ కీపర్ గా భారత జట్టులోకి రావడానికి జురేల్ కు ఛాన్స్ ఉంది. రియాన్ పరాగ్ అద్భుతమైన టాలెంట్ ఉన్న రియాన్ పరాగ్ త్వరలోనే భారత జట్టులోకి రావడం గ్యారంటీ. పరాగ్ ఇప్పటికే టీమిండియాలోకి వచ్చాడు, కానీ ఆ తర్వాత గాయాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అతని కెప్టెన్సీ బ్యాటింగ్ ఆకట్టుకుంటుంది. గత సీజన్లో 170 స్ట్రైక్ రేట్ తో 393 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి సంచలనంగా మారాడు. తన స్పిన్ తో 6వ బౌలర్ గా జట్టుకు ఉపయోగపడగలడు. 2026 టీ20 వరల్డ్ కప్ కి పరాగ్ ను ఎంపిక చేయాల్సింది, కానీ ఫిట్నెస్ కారణాల వలన పరాగ్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ సీజన్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తున్న పరాగ్ టీమిండియా తలుపులు తడుతున్నాడు. ఒకవేళ పరాగ్ రాజస్థాన్ జట్టుకు టైటిల్ అందిస్తే భారత టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ 4 ఎంతమంది భారత జట్టులోకి వస్తారో ఆసక్తికరంగా మారింది. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా